గురుగారు, ఇక మరో సందేహం ఏంటంటే, కస్తూరి వాసనను బట్టి తాంబూలం వేసుకున్నది స్త్రీలా పురుషులా అని గతంలోనే తేల్చేవారంట కదా, ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? బాగుందమ్మా, మన సంప్రదాయం అంత గొప్పది. ఇప్పుడంటే ఖరీదైపోయినాయి కాబట్టి తాంబూలాలు వేసుకునే వాళ్ళు తగ్గిపోయారు. ఏదో పెళ్ళిళ్ళల్లో ఒకరికొకరు ఉయ్యాలు వారు వాళ్ళకి తాంబూలాలు ఇచ్చుకున్నారు. సరదాగా ఒక మాట కూడా మనకి లోకంలో ఉంది, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అని. అంటే ఒక్కసారి కనుక ఎవరికైనా మనం తాంబూలాలు కనుక ఇస్తే మీ అమ్మాయిని లేకపోతే మా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తామని చెప్పినప్పుడు ఇక దాన్ని నిలబెట్టుకునేవారు. అది నిశ్చితార్థం కింద లెక్క. ఇంకెటువంటి పరిస్థితుల్లోనూ దాన్ని వెనక్కి తీసుకునేవారు కాదు. ఎందుకంటే మాట మీద నిలబడే జాతి తెలుగు జాతి కాబట్టి. అందుకే వాళ్ళెవరో మధ్యలో వాళ్ళు ఇలా కుదరదు, మళ్ళీ అమ్మాయికి సంబంధం మారుస్తానంటే ఇలా కుదరదు, తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి. ఇక దానికి తిరుగులేదు, అమ్మాయికి ఈ అబ్బాయికి పెళ్లి చేయవలసిందే. అంతటి విలువ ఉన్నది తాంబూలం. అయితే తాంబూలంలో కస్తూరి వేసుకునేవారు పూర్వపు రోజుల్లో, వేసుకునేవారు. ఎందుకంటే కావ్యాల్లో ఇది వర్ణన ఉంది. ఎందుకంటే లోకంలో ఏదైతే ఉంటుందో అది కావ్యంలోకి వస్తుంది. ఎందుకంటే కావ్యంలో ఉన్నది అంటే ఆనాటి సమాజంలో అటువంటి ప్రకంగా జనులు ప్రవర్తించేవారు. తాంబూలం భోగలాలసతకి ఒక గుర్తు. తాంబూలం ఆరోగ్యదాయిని అంటారు. తాంబూలం అనేటువంటి కోరికలను ద్విగుణీకృతం చేస్తుంది అని అంటారు. ఇంతకేంటంటే మనుచరిత్ర అని ఒక కావ్యం ఉంది. ఆ మనుచరిత్ర కావ్యంలో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నాను. ప్రవరుడు అనేటువంటి వాడు హిమాలయాలకు వెళ్తాడు. వాడికి ఎప్పటి నుంచో కోరిక, వాడు నిత్యం తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. కానీ వాడికి ఎప్పటి నుంచో మనసులో కోరిక ఏంటంటే ఒక్కసారి హిమాలయాలను చూసి రావాలని. వెళ్ళాడు, చూశాడు. అటజనిగాంచే భూమిశుడు అంబర చుంబి సరస్సరధ్య పద్యం ఉంది కదా, చూశాడు, బ్రహ్మాండంగా చూశాడు. హిమాలయం బ్రహ్మాండంగా ఉంది. ఆ పరవశంలో అసలు కాలికి పూసుకున్నటువంటి పాదలేపనం కరిగిపోయిందన్న విషయం కూడా వాడు గమనించాల. పాదలేపనం ఉంటే కానీ ఇంటికి తిరిగి వెళ్ళలేడు. ఆ సమయంలో ఇక్కడ ఒక వాసన గమనించాడు. ఒక వాసన వచ్చిందట వాడికి. వాడు ఎంతటి రసికుడో చూడండి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారిని ప్రాతస్మరణీయుడు, అన్నమాచార్యుల వారి యొక్క కీర్తనల్ని ఆ తాళపత్ర గ్రంథాల నుంచి వెలికి తీసి ఈనాటికి మనం చదువుకునేటువంటి, మనం వినేటువంటి, మనం పాడుకునేటువంటి అదృష్టాన్ని కలిగించిన మహానుభావుల్లో ఆయన కూడా ఒకరు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, ఆయన రాసిన విషయం ఇది. ఎంతటి భోగి కాకపోతే, ఓహోహో ఇక్కడ కస్తూరి ఒక పాలు, మూడో పాలు, రెండో పాలు వేసుకుంటుంటే వీళ్ళు స్త్రీలా పురుషులా అని తెలిసిపోయేదట. ఆ రకంగా కస్తూరి ఇన్ని పాళ్ళు వేసుకుంటే వీళ్ళు స్త్రీ, ఇన్ని పాళ్ళు వేసుకుంటే వీడు మగవాడు, అలాగే వేసుకునేవారట తప్పనిసరిగా. అందువల్ల వాసన వచ్చింది ప్రవరుడికి. వచ్చిన వెంటనే అక్కడ ఎవరున్నారో తెలియలా. ఓహో ఇక్కడ ఎవరో ఆడమ్మాయి ఉంది, ఇక్కడ ఆడవాళ్ళు ఎవరో ఇక్కడ ఉన్నారు అన్న విషయాన్ని ప్రవరుడు కనిపెట్టాడని అల్లసాని పెద్దన మనుచరిత్ర అనేటువంటి కావ్యంలో రాశాడు. అంటే చూడండి, ఎన్ని పాళ్ళు వేసుకుంటే అంత వాసన వస్తుంది. మగవాళ్ళే ఇన్ని పాలు వేసుకోవాలి, ఆడవాళ్ళు అన్ని పాలు వేసుకోవాలి. అందువల్ల అది కనిపెట్టాడు కాబట్టి వెంటనే అక్కడ అంతటి గొప్ప విశేషం పూర్వీకుల్లో ఉండేది. ఈ ప్రవరుడి పాత్ర ద్వారా మనకి తెలుస్తోంది. ఇప్పుడు రాను ఆ సంప్రదాయం అటు రకంగా అనుసరించేటువంటి వాళ్ళు లేరు. ఆ రకంగా తాంబూలంలో ఈ 2 పాళ్ళు, 1 పాళ్ళు, ఈ రకంగా ఇది ఆడవాళ్ళు ఇన్ని పాళ్ళు, మగవాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. పూర్వకాలంలో మాత్రం మన తెలుగు వాళ్ళల్లో అటువంటి విశిష్టత ఉండేది.